కూడా బిగ్ బాస్ కోసం అప్లై చేసుకోవడం కన్నా నీ ఇంటి ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ పోస్ట్కి అప్లై చేసుకో, ఎంపీటీ పోస్ట్కి అప్లై చేసుకో. 100% ప్రజాస్వామ్యం చూడన్నా. మనకు గాంధీ కానీ అంబేద్కర్ కానీ ఇంత పెద్ద దేశం ఇచ్చిపోయారన్న. ఎందుకోసం ఇచ్చారన్న? బిగ్ బాస్ కొని కాదన్నా, దేశాన్ని బాగుపరుచుదాం, దేశాన్ని అభివృద్ధి పొందాం. ఎప్పుడు అమెరికా ఏడుంది, ఇండియా ఏడుంది, అట్లాంటి దేశాలతో మనం పోటీ పడాలంటే మన లాంటి వాళ్ళు చదువుతో పాటు రాజకీయాలు చేయాలి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. నన్ను కామెంట్ వేసుకోండి. రాజకీయం రమ్మంటున్నా కానీ చదువును వదలొద్దని చెప్తున్నా. చదువుతోనే రాజకీయం చేయాలి. నువ్వు 10th క్లాస్ నుంచి నువ్వు రాజకీయం జెండా పట్టుకో. నువ్వు 10th క్లాస్ నుంచి నువ్వు తిరుగు, ప్రజలలో తిరుగు. 10th చదువు, ఇంటర్ చదువు, డిగ్రీ చదువు, బీటెక్ చదువు. ఇవన్నీ వచ్చేలోపు మంచి గుడ్ లీడర్ అయితే 100% నువ్వు కూడా మంచి లీడర్ అయితే. ఇప్పుడు చూడండి, నాకు దేశం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ప్రజలకు ఎంతమంది సేవ్ చేసిన ఆయన. సో ఆయన ఎంత సేవ్ చేసినా కూడా తను అనుకుని ఇంకా చేయలేకపోతున్నాడు. ఆయన ఏం చేసినంటే తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి మన రాజకీయ నాయకుడికి వచ్చాడు. సో నువ్వు అనుకున్నా నువ్వు పెద్ద కలెక్టర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, నువ్వు ఎవరి కిందకి వస్తున్నావు అంటే ఒక రాజకీయ నాయకుడి కిందకి వస్తున్నావు. సో ఇప్పుడు నా యువత దయచేసి ఇప్పుడు ఏమందంటే నా యువత బిగ్ బాస్ చదువుతున్నా, ఐపీఎల్కి వెళ్తున్నా, సో సినిమాలకు వెళ్తున్నా, ఈ రకం చూస్తారు. కానీ దయచేసి మీలాంటి యువత కూడా రాజకీయాలకు వస్తే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ జూబ్లీస్ నవీన్ యాదవ్ ఒక అన్న పోటీ చేస్తున్నాడు. సో అట్లాంటి యూత్ పాలిటిక్స్ రావాలి. తనకు గెలిచాడా లేదు సంబంధం లేదు. అంతమంది బరలేక ఒక అమ్మాయి వచ్చింది, తను డబ్బు తీసుకుందా లేదా అనవసరం భయ్యా. ఒక అమ్మాయి రాజకీయాలకు వచ్చినప్పుడు మనం స్వాగతిద్దాం. ఇట్లాంటి యువత తప్పో రేవో వాళ్ళు తప్పటాడు లేచినప్పుడు కూడా అట్లాంటి వ్యక్తులకు సహకరిస్తే మాత్రం అద్భుతమైన అబ్దుల్ కలాంలు బయటకు వస్తారు. దయచేసి నీ తల్లిదండ్రులకు అదే రిక్వెస్ట్ చేసిన, మీ పిల్లాడు రాజకీయాలకు పోతుంటే పోకురా, నువ్వు రాజకీయాలు నిలబడలేవు, నేను దొక్కేస్తారు, నేను చంపేస్తారు అని అంటే చంపేయండి. కానీ నీలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే మాత్రం 100% దేశం బాగుపడుతుంది, నీ ఊరు బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది. అప్పుడే కదా మనం జనగణ మన అని ధైర్యంగా చేతులు ఇచ్చి మనం చెప్పగలుగుతాము. దయచేసి ఈ జనగణ మన పదం రానుడు కూడా రాజకీయాలు వేస్తుందంటే నీలాంటి వాడు గమ్మున ఉండడం వల్లనే ఈరోజు అట్లా జరుగుతున్నాయి. దయచేసి ఇక్కడ నుంచి ఆయన ముందు అడిగేసి నడవాలని మనస్ఫూర్తి